గత నెల 27వ తారీఖున గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించి ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వరదరాజిరెడ్డి గారు, వారి అనునీయులు పోలీసులతో కలిసి చేసినటువంటి దౌర్జన్య కాండ, హింస, ప్రజాస్వామ్యాన్ని బట్టలు ఊడదీసి నట్టిన బజార్లు నిలబెట్టిన వైనం ఈ ప్రపంచమంతా చూసింది. ప్రజలారా, ఇది నేను చెప్పే మాట కంటే కూడా ప్రపంచమంతా చూసినారు. మీడియా సోదరుల సమక్షంలో అన్ని టెలివిజన్స్లో కూడా, TV9 కావచ్చు, ఇంకొకటి కావచ్చు, NTV కావచ్చు, సాక్షి కావచ్చు, లేకుంటే లోకల్ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, అన్ని టెలివిజన్ ఛానల్స్లో కూడా అక్కడ జరిగినటువంటి అప్రజాస్వామిక విధానము, దౌర్జన్యకాండ అందరూ మీరు చూసినారు. ఏ విధంగా వాళ్ళు మాపై దౌర్జన్యం చేసినది. మేము 15 మంది మేముంటే, 14 మంది మేముంటే, వార్డు సభ్యులు, పంచాయతీ వార్డు సభ్యులు వాళ్ళ 6 మంది, యాక్చువల్గా అయితే వాళ్ళు ఒకరే, 5 మంది మా వాళ్ళను పిలుచుకునేది, అంతా కలిపిన 6, మేము 14 మంది మేముండి, వాళ్ళు మా వాళ్ళతో కలుపుకొని 6 మంది ఉంటే ఎన్నికల్లో ఏ విధంగా పోటీ చేస్తారు? 14 సభ్యులు ఉండేవాడు గెలుస్తాడా? 6 మంది సభ్యులు ఉండేవాడు గెలుస్తాడా? అయినా పోటీ. దౌర్జన్యం చేసినారు. దౌర్జన్యం బాగానే ఉంది. మా వార్డు సభ్యులను కౌంటింగ్ ఎన్నికల యొక్క కార్యాలయంలో, పంచాయతీ కార్యాలయంలో ఓటింగ్ జరుగుతూ ఉంటే అక్కడికి రాకుండా అడ్డుకునే వైనం, రాళ్లతో కొట్టిన దాడి, జీపులు బగలగొట్టినది, దెబ్బలు తగిలినేది, లోపల ఎన్నిక జరిగే చోట తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా విచ్చలవిడిగా చేపల మార్కెట్లోకి దూరి వాళ్ళు మాట్లాడిన మాటలు, అధికారులపైన చేసిన దౌర్జన్యము, బెదిరింపు, అమ్మ అక్క అని తిట్టిన వైనం, కుర్జీలు బగలగొట్టడం, మినిట్స్ పుస్తకం చించడం, అధికారికి గుండెపోటు అని చెప్పి అబద్ధం చెప్పడం, కలెక్టర్ దాన్ని వాయిదా వేయడం, ఇంత చేసి ఎన్నికల వాళ్ళు గెలిచినారా? పోనీ మేము ఓడిపోయినామా? వాయిదా వేసినారు.
ఈ పోలీస్ అన్నలారా, ఇదంతా చూసిన తర్వాత కూడా దాడి జరగలేదని ప్రొద్దుటూరు పోలీసులు చెప్పగలుగుతారేమో చెప్పమనండి. అందులో ఉండేటి రాఘవేంద్ర పైన దాడి చేసిన సంఘటన కనపస్తుంది. రాళ్లతో దాడి చేసి మా జీపులు పగలగొట్టినది, మా మనుషులకు దెబ్బలు తగిలినది కనపస్తుంది. ఆడోళ్లకు రాళ్ళు తగిలితే రాళ్ళు తీసి మాట్లాడినది, పాప మాట్లాడినది కనపస్తుంది. ఎన్నిక జరిగే పంచాయతీ కార్యాలయంలోకి వాళ్ళ మనుషులు చేపల మార్కెట్లోకి మీ సమక్షంలో పోతా ఉంటే మీరు మౌనంగా ఉండేది కనిపిస్తుంది. అసలు ఆశ్చర్యకరం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని ఇంకా నిస్సిగ్గుగా నీచాతి నీచంగా బట్టలు పొదేసి మానభంగం చేసిన దానికంటే ఘోరంగా చేసినది ఏంటంటే మీ పోలీసుల సమక్షంలో పంచాయతీ కార్యాలయంలో ఎన్నిక జరిగే రూమ్లోకి ఈ 20 మంది వార్డు మెంబర్లు తప్ప అన్యుడు ఎవడు పోయేదానికి ఛాన్సే లేదు. అట్లాంటి చోటికి 30 మంది ఉన్నారు వాళ్ళు, తెలుగుదేశం పార్టీ చోటా మాట మనుషులంతా. అది ఎవరి సమక్షంలో? 2 టౌన్ ఎస్ఐ పక్కనే ఉన్నాడు, సెల్ పాయింట్ నవీన పిల్లోడు మాట్లాడుతున్నాడు, రాజశేఖర్ వినాయక గార్మెంట్స్ మాట్లాడుతున్నాడు, పర్లపాడు మహేశ్వరుడి మాట్లాడుతున్నాడు, వాకిలు బడదెంగ్ అంటున్నారు, కోరం ఉందంటున్నారు. నకిలీ వార్డు మెంబర్లను పంపించి కోరం ఉంది ఎన్నికలు జరపని చెప్పి ప్రశ్నించేది ఎవరు? వార్డు మెంబర్లు కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇది చూస్తుండేది ఎవరు? పోలీసు వాళ్ళు. ఇది న్యాయమేనా పోలీసులారా? మీకు కొంచెమన్నా అనిపించడం లేదా? ఇది మనం తప్పు చేస్తున్నాం, చాలా నీచానికి మనం ఒడిగడుతున్నాం, ఇది మనం చేయాల్సిన పని కాదు. ఇన్ని చూపించిన తర్వాత కూడా మీరు కేసులు కట్టరా? ఇది చేయడమే మీరు తప్పు చేసేదానికి పెద్దగా మేము ప్రశ్నించకుండా గమ్మున ఉండాం. కనీసం కంప్లైంట్ ఇస్తే కేసు కట్టరా మీరు? చేసిన వాళ్ళందరినీ మతికి పెట్టుకున్నా. నేను చెప్పినా కదా ఇంతకుముందు, బచ్చల పుల్లయ్యను మతికి పెట్టుకున్నా, వాళ్ళ కొడుకు ప్రతాపుని మతికి పెట్టుకున్నా, వరదాడిని మతికి పెట్టుకున్నా, కొండారెడ్డిని మతికి పెట్టుకున్నా, లోపల వేరేటోళ్ళు 20 మందిని మతికి పెట్టుకున్నా. చెప్పినా కదా నాకంటూ ఒక రోజు వస్తే తప్పనిసరిగా విందు భోజనానికి పిలుచుకోవాలని. మిమ్మల్ని కూడా మర్చిపోను పోలీసు అన్నలారా. పొద్దుటూరులో ఉండే పోలీసు ఆఫీసర్లు ఎవరెవరైతే తప్పు చేసినారో మిమ్మల్ని అందరినీ మతికి పెట్టుకుంటా. నాకంటూ ఒక రోజు వస్తే 27, 28, 29 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రెండోసారి సీఎం అయితే మీకు పోస్టింగ్లు ఉండవనుకుంటున్నారు. కాదు, ఆ టైపు మనిషిని కాదు నేను. ఈ ఊర్లో ఉద్యోగం వేరు, వేరే చోట పోస్టింగ్ వేరు, వాళ్ళ అధికారం వచ్చే అంతకంటే పీకేదే ఉందనుకుంటున్నారేమో. కాదన్న, అట చేయను. ఈ దాడికి కారణం వరదరాజిరెడ్డి, వరదాడి కుమారుడు, బచ్చల పుల్లయ్య, ప్రతాప్ వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు అయితే వీళ్ళకి సహకారాన్ని అందించినది, ప్రోత్సాహాన్ని అందించినది మీరు కాబట్టి మీ పైన కేసులు పెట్టాలా? మిమ్మల్ని ముద్దాయిలు చేస్తా. నాకంటూ ఒక రోజు వస్తే ఈ రోజు జరిగిన సంఘటనకు మీరు ఎవరెవరైతే ఈరోజు ప్రేక్షక పాత్ర పోయించి వాళ్ళకి సహకరించి మమ్మల్ని కొట్టించినారో మీరంతా ముద్దాయిలు అవుతారు. రేపొద్దున ఎఫ్ఐఆర్లో నమోదవుతారు. ఎందుకు కాకుండా పోతారు మీరు ముద్దాయిలు? చట్టం అందరికీ సమానమే కదా. సమాజంలోని పౌరులకు, పోలీసులకు అందరికీ సమానమే చట్టం. తప్పు చేస్తే మీరైనా ముద్దాయిలే, తప్పు చేస్తే రాజకీయ నాయకులైన ముద్దాయిలే, పౌరులైన సమానమే. మీరు తప్పు చేసినారు, మమ్మల్ని కొట్టించేదానికి మీరు కారణమైనారు. మీ సమక్షంలో కొట్టాటి మమ్మల్ని సంరక్షించలే. తప్పనిసరిగా మిమ్మల్ని చట్ట ప్రకారం శిక్షించే రోజు వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా ముద్దాయిలు చేస్తా. మీ మీద విచారణ చేపట్టే కార్యక్రమం చేస్తా. మీ ఉద్యోగాలు తొలగించే ప్రయత్నం చేస్తా. మిమ్మల్ని సామాన్య పౌరులుగా నిలబెట్టే ప్రయత్నం చేసి తీరుతా మీకు నేను. ఇది రాసి పెట్టుకోండి. మీరు మీ ఇష్టానుసారం అంటే రేపొద్దనంగా జరగనాంటి ప్రొద్దుటూరులో జరిగితే ఎవరు దీనికి రక్షణ? మా ఇళ్ల మీదకి వచ్చి దాడి చేసి మా వాళ్ళని మమ్మల్ని చంపేస్తే ఎవరు దీనికి కాయలి? ఈ బుద్ధి ఇంత ఘోరానికి ఒడిగట్టిన వాళ్ళు రేపొద్దున ఇంతకంటే ఘోరానికి మీరు ఒడిగట్టరని ఏమైనా గ్యారెంటీ ఉందా? ఎంత గౌరవించినాం మిమ్మల్ని మేము, ఎంత వినయంగా మీతో మాట్లాడినాం, ఎంత సానుకూలంగా మీకు సమస్యలు చెప్పినాం మేము. డిఎస్పీ గారికి అయితే లోపల మా వార్డు మెంబర్ ఒకటి ఉంటే తీసుకొచ్చి మా దగ్గర ఇడిచిపెడతా అని చెప్పింది ఆ అమ్మ. ఇంటికాడ ఇడిచిపెట్టి కావనూరు పంపించి ఏర్పాటు చేస్తారు. ఆ పిల్లోని ఏం పేరు? ఆ పిల్లోని పేరు పవన్ అనే పిల్లోని లోపల వాళ్ళు బెదిరించా అంటే పోలీసులు ప్రేక్షక పాత్ర చూస్తున్నారు. బెదిరించన్నారు, రా ఎక్కువ కావనూరు, రా ఎక్కువ. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బెదిరించి ఆ పిల్లోడు ఏడుచా అంటే పోలీసులు చూసా కూర్చున్నారు. మీరు ఒప్పించుకొని పిలుచుకొని పోండి అంట. ఏందయ్యాది? మీరు చెప్పాల్సిన మాటలు అయ్యేనా? ఒప్పించుకొని పిలుచుకొని పోమని చెప్తారా మీరు? అసలు మీరు ఎవరు ఇక్కడ లోపలికి వచ్చేదాని కానీ అడగాల్సిన పోలీసు వాళ్ళు అడగరా మీరు వాళ్ళను? అన్నప్పుడు మమ్మల్ని పంపాల్సింది లోపలికి.
బతికినోడు బతుకుతాడు, చచ్చినోడు చస్తాడు. ఎంత అన్యాయం మీరు చేసేది మాకు. ఈ నియోజకవర్గ ప్రజలందరికీ స్పష్టంగా చెప్తానా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీళ్ళ దుర్మార్గాలు పెట్టరేగిపోయినాయి. వీళ్ళు ఇష్టానుసారం అయిపోయినాయి. వీళ్ళ బుద్ధి పుట్టే పనులు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ప్రజాస్వామ్యాన్ని నిట్టలు కూని చేస్తున్నారు వీళ్ళు. పోలీసులు అయితే ఇంకా పూర్తి వన్ సైడ్ అయిపోయినారు. గుండెపోటు రాకపోతే గుండెపోటు అని చెప్పి మీరు చెప్తారా? మీరు తప్పనిసరిగా భగవంతుడు అనేవాడు ఉంటే ఏదో ఒక రోజు మళ్ళీ అధికారంలోకి వస్తాం, రాకుండా పోం. ఈ ప్రజలే మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తారు. గెలిపించినప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా పరిరక్షించాలనో పరిరక్షిస్తాం మేము. ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనో, చట్టం పట్ల ప్రజలకు ఏ విధంగా గౌరవం ఉండాలనో, నమ్మకం ఉండాలనో చేసి చూపిస్తా ప్రొద్దుటూరులో నేను. దయచేసి ఎస్పీ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేపటి దినం వచ్చి మిమ్మల్ని కలుస్తాం సార్, మేము ఇవన్నీ మేము విన్నవిస్తాం. మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయమని కోరుతా ఉన్నాం. ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పన్నారో, ఎవరైతే మీ పోలీసుల సమక్షంలో నేరం చేసినారో వాళ్ళపైన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లో నమోదు చేయండి. ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన పోలీసుల పైన మీరు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం చర్యలు తీసుకోవాలా, సస్పెండ్ చేయాలా వాళ్ళను. అసలు ఎన్నిక జరిగే హాల్లోకి 30 మంది దూరి మాట్లాడుతుంటే 221 ఎస్ఐ సిఐ అందరూ సిఐలు ఉండారు, ఎస్ఐలు ఉండారాడ ప్రొద్దుటూరుకు సంబంధించిన వాళ్ళు. ఎస్ఐ దాంట్లో వీడియోలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాడు ఆయన ఎస్ఐ గారు. ఎందుకు వీళ్ళని సస్పెండ్ చేయరు? ఎందుకు వీళ్ళ మీద చట్టపరమైనటువంటి శాఖాపరమైన చర్యలు తీసుకోరు? అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎంత దుర్మార్గం చేసినా కానీ వాళ్ళకి సస్పెన్షన్లు ఉండవు, కితాబులు ఉంటాయా? మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపినా కానీ వాళ్ళని ఏమన్నారా? ఇది ఊరా వల్లకాడా? ఇది ఊరా వల్లకాడా? ఇది ఆటోల మీద దాడులు తెచ్చే కూడా మీరు ప్రేక్షక పాత్ర వహిస్తారా? రేపొద్దున మా ఆటోలను బజార్లకి ఈడ్చుకొని పోయి చేయరాని పనులు చేసే కూడా మీరు చూసేటోళ్ళే కదా. మీరు చూసేటోళ్ళే. మీరు అన్యాయం, చాలా అన్యాయం. పోలీసులు అన్నలారా, స్పందించండి ఇప్పటికైనా కానీ. ధర్మంగా న్యాయంగా ఉండండి, న్యాయాన్ని కాపాడండి, ధర్మాన్ని రక్షించండి, బలహీనుల పట్ల నిలబడండి. తప్పు చేస్తే ఎవరైనా శిక్షించండి. దయచేసి మీకు నా అభ్యర్థన ఇదే.